రాష్ట్రంలో పక్కన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో దూసిపోతుంది. ఒక పక్కన ఆ రాష్ట్ర ఏదైతే టీడీపీ ఉంది ఇంటికి ప్రచారం ప్రచారం చేస్తుంది. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వలేని హామీలు కూడా మేము నెరవేర్చిన పక్కన టీడీపీ ప్రచారం చేస్తున్నాం. పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు డిఎస్సీలో అవతవకాలు జరిగి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఏది కూడా అమలు చేయడం పక్కన వైసీపీ నాయకులు పంపిస్తున్నారు. పక్కన డిఎస్సీ ఏదైతే ఉందో డిఎస్సీలో అవతవకాలు జరిగి వెంటనే లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రీల్ హరివేట్లు అంటున్నారు. ఇక్కడ ఉన్న పెద్ద ఇన్ఛార్జ్ గౌరీ దర్బార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీ పార్టీ పక్క నుంచి డిఎస్సీ అవతవకాలు జరిగిన లోకేష్ రాజీనామా చేయాలంటారు. పక్కన టీడీపీ ఇంటికి ప్రచారం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలే కాదు లేని పథకాలు కూడా మేము అమలు చేస్తున్న పక్కన వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎలా చూడొచ్చు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు అవ్వచ్చు, మిర్చి రైతులు అవ్వచ్చు, ఆక్వా రైతులు అవ్వచ్చు, ఎవరికి అన్యాయం జరిగినా సరే ఈ రోజు ఆ అన్యాయాన్ని ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా న్యాయం చేయాలని ఈ రోజు ప్రతిరోజు కూడా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది ప్రజలు ఈ రోజు వచ్చి బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ఈ రోజు మెగా డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగినాయి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రిలే నిరాదీక్షలు వచ్చి నిరసన ర్యాలీలు అనేక రకాలుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలాగే వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ భృతి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి. అలాగే దీనికి కారకులైనటువంటి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ ఈ రోజు మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా తెలుగుదేశం నాయకులకు సిగ్గు లేదు. ఎటు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు పరచకుండా ఈ రోజు సూపర్ సిక్స్ ఇచ్చాం, సూపర్ సెవెన్ ఇచ్చాం, ఇటు అమరావతి కట్టేసాం. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భోగాపురం కూడా మేమే కట్టాం. అలాగే పివి సింధుకి 3 ఎకరాలు ఇచ్చి ఎప్పుడో భూమి పూజ చేసినా సరే ఆ భూమి పూజ కూడా మరలా లోకేష్ సిగ్గు లేకుండా మరలా భూమి పూజ చేయాలని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళలేక తూతూ మంత్రంగా రెండు ఇంటికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వెళ్ళే పరిస్థితిగా నిజంగా ప్రజల్లోకి వెళ్ళమనండి. ప్రజల్లోకి వెళ్ళి నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు పరిస్తే నిరుద్యోగ వృద్ధి ఇస్తే ఇవన్నీ ఇస్తే మేము ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చవలసిన అవసరం మాకు లేదు. టీఎస్సీలో అవతవకాలు జరగలేదు, మేము సత్యకి రెడీ అని టీడీపీ మంత్రులు పక్కన చెప్తున్నారు, వాళ్ళు రెడీ అని చెప్తున్నారు. ఎలా చూడండి? మేము రెడీ. నాకు ఈ రోజు నేను చెప్తా ఉన్నా పెద్దాపురం నియోజకవర్గంలో ఈ రోజు నిన్న కూడా చిన్నరాజప్ప గారిని అడిగాను. ఈ రోజు కూడా అడుగుతా ఉన్నా మీ న్యూస్ ద్వారా. చిన్నరాజప్ప గారు, మీ సమీప బంధువు భార్యకు ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా సరే రిజెక్షన్ లిస్ట్ లో ఉంటే ఆ రిజెక్షన్ లిస్ట్ లో ఉన్న మెరిట్ లిస్ట్ ను కూడా ఆపి 5 రోజుల్లో మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఒక దొంగ సర్టిఫికేట్ ద్వారా ఈ రోజు డిఎస్సీలో నియామకం పొందలేదా అని అడుగుతా ఉన్నాం. అన్ని కాదు, అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. న్యాయస్థానానికి వెళ్తా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ నియామకాలు జరిగిన అవకతవకలు తప్పకుండా మేము దర్యాప్తు చేస్తాం. కేవలం డిఎస్సీ అభ్యర్థుల్లో రోడ్డును పడే విధంగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. డిఎస్సీలో లబ్ధి పొందిన ఉద్యోగులు పొందిన ఈ రోజు రోడ్డు పడే అవకాశం ఉంది. వాళ్ళు రోడ్డును పరిచే ఆ గొంతుని రోడ్డు పరిచే విధంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నాయకులు అంటున్నారు. ఎలా చూడొచ్చు? మేము ఎటువంటి లేకపోతే మేము ఆరోపణలో వాళ్ళని దర్యాప్తు చేయమనండి. నిజంగా వాళ్ళే నిజాయితీ పనులు అయితే కరెక్ట్ గా 100% వాళ్ళు కరెక్ట్ గా చేస్తే ఎందుకు భయం? సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. సిబిఐ ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది కదా మేము నిజంగా ఆరోపణలు చేస్తే. ఈ రోజు ఎందుకంటే మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈ రోజు రాలే. అంటే మీ పార్టీ డిమాండ్ అంటే లోకేష్ రాజీనామా చేయాలంటారు. పక్కన ప్రసారం అయితే వాళ్ళు ఆర్భాటంగా ఇంటింటికి వెళ్ళి మరీ ప్రచారం చేస్తున్నారు. సూపర్ సిక్స్ లో ఎటువంటి హామీలు కూడా అన్ని హామీలు మార్చి అమలు పరుస్తూ పక్కన ఇవ్వలేని హామీలు కూడా అమలు పరిచినారు. నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు ఇవ్వలే అనుకుంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రజలందరికీ తెలిసి చాలా మోసగాడని. ఈ రోజు ప్రజలందరూ మోసపోయారు. ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలందరూ కూడా ఈ రోజు విద్యార్థులకి ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అలాగే యువతకి నిరుద్యోగ వృత్తి లేదు, అలాగే రైతులకి ఈ రోజు యూరియా కూడా దొరకట్లా. ఆక్వా రైతులు అవ్వచ్చు, మిర్చి రైతులు అవ్వచ్చు, పొగాకు రైతులు అవ్వచ్చు, అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఎంతో బాధపడతా ఉన్నాయి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, నిజంగా తెలుగుదేశం నాయకులు మాతో పాటు రండి, మీతో పాటు మేము కూడా నడిచేస్తాం. మీతో పాటు ప్రతి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారో లేదో కూడా మేము కూడా వాళ్ళతో నడిచి చూస్తాం. ఇది మొత్తం మీద అన్ని వర్గాల ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పచ్చు. పక్కన ఏదైతే డిఎస్సీలో అవతవకాలు జరిగిందని మేము పక్కన వైసీపీ డిమాండ్ చేస్తున్నాం. మేము చర్చకి రెడీ. మీరు కావాలంటే కేవలం మీరు అయితే సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ మేము చర్చకి రెడీ అని చెప్తారు. అయితే సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఇచ్చిన హామీలు ఇవ్వలేని హామీలు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పెద్దాపురం ఇన్ఛార్జ్ గౌరీ గర్భ అన్నారు. ఇది మొత్తం తాజా పరిస్థితి. సిద్ధు రాజేష్.